మనము సేవింగ్స్ గానీ, లేకుంటే ఇన్వెస్ట్‌మెంట్ గానీ చేసినప్పుడు మనకొచ్చే రిటర్న్ అనేది మనకు ఇన్‌ఫ్లేషన్ కంటే ఎక్కువుండాలి. ఇన్‌ఫ్లేషన్ అంటే మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒకవేళ మనకు యాస్ పర్ మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం మన ఇండియాలో మనకు ప్రతి సంవత్సరము మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 6-7% పెరుగుతుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్‌మెంట్ గానీ, లేకుంటే సేవింగ్ చేసినప్పుడు గానీ మనకు 6-7% కంటే ఎక్కువుండాలి. అలా లేకుంటే ఏంటంటే మన యొక్క రూపీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. దానివల్ల మన క్యాపిటల్ కూడా కోల్పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మనకు వచ్చే రిటర్న్ అనేది మనం ఈరోజు అనుకున్న ఆ వస్తువు ధర పెరిగినప్పుడు మనం సేమ్ వస్తువులను కొనలేకపోతాం. దానివల్ల మనకేంటంటే మన యొక్క రూపీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతది. కాబట్టి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు గానీ వీటి గురించి మనం ఆలోచించాలి. అలాంటి బాండ్స్ మనకు గవర్నమెంట్ బ్యాక్డ్ బాండ్స్ మనకు మార్కెట్‌లో చాలా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటి బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన యొక్క క్యాపిటల్ యొక్క పర్చేసింగ్ పవర్ అంటే ఇంటాక్ట్ ఉంటదంటే మన దగ్గర ఉన్న డబ్బుల వాల్యూ అనేది ఇంటాక్ట్‌లో ఉండి మనకు ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తూ మనకు ఆర్‌బీఐ అనేది కొన్ని బాండ్స్ అనేది ఇష్యూ చేసింది మార్కెట్‌లో. కాబట్టి అలాంటి బాండ్స్ ఏంటివంటే ఒకటి ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్. అంటే ఇందులో ఇన్‌ఫ్లేషన్ కంటే రిటర్న్ ఎక్కువొస్తది. అండ్ సెకండ్ ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ అండ్ నేషనల్ సేవింగ్ సెక్యూరిటీస్ క్యుములేటివ్. అంటే వీటి కూడా అంటే ఇన్‌ఫ్లేషన్ ప్లస్ ఫిక్స్డ్ కాంపోనెంట్ అనేది మనకు ఇష్యూ చేస్తుంది. అండ్ థర్డ్ ఏంటంటే ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్. ఇందులో ఈ 3 బాండ్స్‌లో ఒకటి ఫిక్స్డ్ కాంపోనెంట్ ఏంటంటే వాళ్ళు డ్యూరింగ్ మనకు ఆ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు దాని ఫిక్స్డ్ కాంపోనెంట్ ఏంటంటే 0.35% నుంచి 1.5% వరకు ఉంటుంది. ఇది మనకి ఇష్యూ చేసినప్పుడు చెప్తారు. అండ్ ఇన్‌ఫ్లేషన్ రేట్ ఏంటంటే మనకు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి లేకుంటే ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి మనకు ఆ ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఆ ఫిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఆ బాండ్స్‌లో అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఆ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్‌లో గానీ, లేకుంటే ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్‌లో గానీ, ఐఐఎన్, ఎస్ఎస్సి బాండ్స్‌లో గానీ మనకొచ్చే ఆ రిటర్న్ అనేది మన ఇన్‌కమ్‌కి యాడ్ అయ్యి మనం యాస్ పర్ మన ఇన్‌కమ్ టాక్స్ లా ప్రకారం వాటికి టాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి ఒకవేళ మనం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మన క్యాపిటల్ ప్రొటెక్ట్‌గా ఉండాలంటే, మనకు మంచి రిటర్న్ రావాలంటే మాత్రం డెఫినెట్‌గా మనకు ఈ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్.